వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ ప్రమాణాలు చేసినటువంటి సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి నెల రోజుల ముందు దాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మీద పోటీకి వస్తూనే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకేందంటావా? ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకు. ఇకపోతే చెప్పాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారికి అని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిందా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచాడా? ప్రజలందరికీ తెలుసు. ఏ నిర్ణయం తీసుకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పరు, వీరు అడగరు. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయితే తమ ఖాతాలో, చెడు నిర్ణయం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖాతాలో. జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టే పరిస్థితి. ఇది కుట్ర కాదా అని అడుగుతున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా పలానా అభ్యర్థిని పెట్టు, పలానా అభ్యర్థిని ఉంచు, పలానా అభ్యర్థి అని చెప్పలేదే. మరి మీరు ఇష్టారీతిగా ఎందుకు మార్చుకున్నారో ఎవరికి తెలియదు, ఎందుకు జిల్లాలు దాటించారో తెలియదు, ఎందుకు అభ్యర్థులు ఇచ్చుకున్నారో తెలియదు. అది మీ ఇష్టం, మీ అభ్యర్థులు మీ ఇష్టం. కానీ నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఆ నిర్ణయాల్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తిన వేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టడం కుట్ర కాదా అని అడుగుతూ ఉన్నా, కుతంత్రం కాదా అని అడుగుతూ ఉన్నా. మరి సొంత పార్టీ నాయకులు ఆ విధంగా వెన్నుపోట్లు దిగుతూ ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను వద్దు అనుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు, తెలుగుదేశం పార్టీలో చేరాడు, అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొడిచింది వెన్నుపోటు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నాకు తెలిసి నేను చెప్తున్నా, మీరు 90లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, 93లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మళ్ళీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపార్వతి గారి పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో దండవని పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటు అయితే, మీరు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారారే, దీన్ని ఏమనాలా? నేను వెన్నుపోటు అంటంలే, నేను మీరు చేసింది తప్పు అంటంలే. ఎందుకంటే మీకు విధానాలు నచ్చలా వెళ్ళారు, పద్ధతులు నచ్చలా వెళ్ళారు, మళ్ళీ పద్ధతులు నచ్చాయి వచ్చారు. రాజకీయాల్లో మీ నిర్ణయం. రాజకీయాల్లో పార్టీలు మారేవాళ్ళని వెన్నుపోటుదారులనే హక్కు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు లేదు, నాకు లేదు, మన ఇద్దరికీ లేదు, చాలామందికి లేదు. నచ్చనప్పుడు పార్టీలు వీడుతూ ఉంటారు. పార్టీలు వీడటం వెన్నుపోటు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు చేసింది ఏమిటో నేను వెన్నుపోటు అంటంలే, మరి ఏమిటో మీరే సమాధానం చెప్తే బాగుంటుంది. ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓటమి భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇకనైనా పద్ధతి మార్చుకోండి. నేను మీకు చాలా గౌరవంగా హోందాగా సమాధానం చెప్పాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మీరు ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్ని చిన్నాన్న కూతుర్నే వ్యక్తిగతంగా ఏదైతే మానసికంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, సాక్షి టీవీ ద్వారా, సాక్షి పత్రిక ద్వారా చేస్తున్నాడు కదా, నేనేం తక్కువ తిన్నానని చెప్పని జగన్ గారిని ఆదర్శంగా తీసుకొని మీరు ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టారీతిగా మాట్లాడితే ఈ రోజుకైతే చాలా గౌరవంగా సమాధానం చెప్పా, పద్ధతిగా సమాధానం చెప్పా. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఎంత పద్ధతిగా సమాధానం చెప్పేవాళ్ళు ఉంటారనుకుంటే భ్రమ. ఖచ్చితంగా మీదైన భాషలో మీకు కూడా సమాధానం చెప్తారు. దయచేసి మీదైన భాషలో మీకు సమాధానం చెప్తే మీ గురించి మీరు ఏ భాష మాట్లాడుతున్నారో అదే భాష, మీ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో అదే పద్ధతుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా ఇచ్చే వ్యక్తులు మాట్లాడితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియదు, వారెవరో కొండపల్లి గురవయ్య అంట, నాకు వారెవరో తెలియదు. నిన్న సాయంకాలం ఫోన్ చేశారు వారు, నేను ఎక్కడో కేరళలో ఉంటాను సార్ అన్నారు. వాయిస్ సరిగా రాక బ్రేక్ వస్తూ ఉండింది. వారు నాకు చెప్పింది ఏమిటంటే, ఈ విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆయన గురించి మాట్లాడటం ఒక రకం, ఎందుకంటే మగోళ్ళు సమాధానం చెప్పుకోవచ్చు,
కానీ వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు బాధేస్తుంది. నేను వచ్చి చెప్పమంటే చాలా విషయాలు చెప్తాను అన్నాడు. వారెవరో నాకు తెలియదు, అందుకని ఎవరో తెలియకుండా మాట్లాడటం ఎందుకని, మంచిదన్నా అని చెప్పన్నా సరిగ్గా కూడా కల. కాబట్టి కొండపల్లి గురవయ్య లాంటి వ్యక్తులు, కొండపల్లి గురవయ్య లాంటి వ్యక్తులు చాలామంది మీకు సమాధానం చెప్తారు. దయచేసి ఈ జిల్లాలో ఒక హోందా రాజకీయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఈ ఎన్నికల వేళ కూడా పెళ్లిళ్ళు జరిగినా, అశుభ కార్యక్రమాలు జరిగినా, ఎక్కడైనా ప్రత్యర్థులు ఎదురైతే నవ్వుతూ మాట్లాడుకోవటం, యోగక్షేమాలు మాట్లాడుకోవటం ఈ జిల్లా సంస్కృతి. దయచేసి ఈ జిల్లాలో ఆ సంస్కృతిని చెడగొట్టవద్దు. ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు. మీరు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు 4 మాట్లాడి 40 మా చేత మాట్లాడించుకోవద్దు అని చెప్తూ ప్రజలకు కూడా మనవి చేస్తూ ఉన్నా. ప్రజలారా ఆలోచన సాగించండి. ఇది ఎంతవరకు న్యాయమో, ఎంతవరకు